మొదటిగా మనం ఒక చపాతీ ముద్ద తీసుకొని దానికి రౌండ్ షేప్లో తయారు చేయాలి. ఇలా రౌండ్ చేసిన దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి ఇలా నేను ఫోల్డ్ చేస్తున్నాను చూడండి, ఆ విధంగా ఫోల్డ్ చేయండి. ఇలా చేసిన ముద్దని, ట్రయాంగిల్ షేప్ చేసిన ముద్దని కొంచెం పొడి వేస్తూ మన చపాతీ పిండిలాగా నేను చేస్తున్న విధంగా ఇలా తార్చుకోవాలి. చపాతీ రెడీ చేసుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడెక్కిందా లేదా చూసుకోవాలి. వేడెక్కగానే మనం రెడీ చేసుకున్న చపాతీ ప్యాన్ పైన వేయాలి. వేసి కాసేపు అలా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఇలా తిప్పుతూ ఆయిల్ ఎందుకు వేసామంటే మనం ఇలా పొంగడానికే వేస్తాం. రౌండ్ చేసి మధ్యలో ఆయిల్ వేసడం వల్ల మనకు చపాతీలు ఇలా పూరీలాగా పొంగుతాయి. చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇలా పొంగిన చపాతీని అటు సైడ్ తిప్పి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేస్తే కొంచెం చాలా బాగుంటుంది. అలానే ఇంకో సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై అన్నాళ్ళు ఆయిల్ చేసుకోండి, కావాల్సిన వాళ్ళు బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఏం అప్లై చేసుకోవాలంటే అది చేసుకోండి. ఇంకా చూడండి, ఇంకో ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న గుడ్డు మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని కొంచెం ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్ వేసాక కాస్త వేడెక్కాలి ఆయిల్. అలా వేడెక్కాక మన ఈ ఎగ్ మిశ్రమాన్ని ఇలా నేను పోస్తున్నాను చూడండి, అలా పోసుకోండి. అలా వేసారనుకోండి మన ఆమ్లెట్ చాలా మంచిగా వస్తుంది. ఇలా వేసిన ఆమ్లెట్ని బాగా కాలాక ఒకసారి తిప్పి వేసుకోవాలి. 2 సైడ్స్ కాస్తే ఆమ్లెట్ చాలా బాగుంటుంది. ఆమ్లెట్ విత్ చపాతీ కాంబినేషన్ చాలా మంచిది. ఒక సైడ్స్ తిన్నది అలా అనేసరి అప్పుడు ఆమ్లెట్ చాలా మంచిగా మనకి ఇలా పొంగుతూ వస్తుంది. ఇంకో సైడ్ కూడా తిప్పేస్తాం. చూసారు కదండి చపాతీ ఆమ్లెట్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.